న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైరా స్టూడియోస్తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద, జలంధర్ హీరోయిన్స్గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించారు మేకర్స్. నా పేరు స్వాతి. నేను ఇందులో ఎల్లమ్మ క్యారెక్టర్ ప్లే చేశాను. ఈరోజు చంటి సినిమాలో మీనా రీక్రియేట్ చేసుకొని వచ్చాను ఇక్కడికి. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఇంతకుముందు నేను చిన్న చిన్న పాత్రలు చేశాను, బట్ నాకు ఇందులో నా నటన చూపించడానికి అవకాశం కలిగింది. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ మా టీం అందరికీ ఏ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. ఇది నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ మూమెంట్. నేను ఈరోజు మీ ముందు ఇలా స్టేజ్ పైన మాట్లాడడం ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే మా పేరులోనే ఉంది తిమ్మరాజుపల్లి టీవీ. పల్లి టీవీ, ఒక చిన్న పల్లెటూరులో ఒక టీవీ ఉంటుంది. అది ఒకే ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీ దగ్గర జరిగిన డ్రామా మొత్తం మీరు చూస్తారు. ఇంతకుముందు పాతకాలంలో ఒకరింట్లో టీవీ ఉండడం, టీవీ చూడడం అనేది చాలా పెద్ద విషయం. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను చాలా ఒక 5-6 ఇయర్స్ ఉండే చిన్న అమ్మాయిని. ఒకరే ఇంట్లో టీవీ ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు అలో చేస్తారో లేదో అని ఎంతో టెన్షన్గా వాళ్ళు ఏం పని చెప్పినా చేసేసేదాన్ని నేను. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. నాకు చాలా ఇష్టం టీవీ చూడడం. మేబీ అదొక రీజన్ ఏమో, నేను సినిమాలో యాక్టర్ అవ్వాలనుకునేది అదొకటి రీజన్. మా ఇంట్లో టీవీ ఉండుంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో ఈరోజు. ఎవరికి ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా no one actually complained about it or took a step back because మాకు మా స్టోరీ మీద ఉన్న నమ్మకం అది. That's what our తిమ్మరాజుపల్లి టీవీ is all about. It's not only entertainment but real emotion, pure emotions ని చూపిస్తుంది. And yeah, I'll close the speech with one thing. ఈవెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యంగర్ ఆడియన్స్కి ఐ వాంట్ టు రిక్వెస్ట్ సంథింగ్. మనం చాలా ఫాస్ట్ వరల్డ్లో పెరిగాం. మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టెంట్. మనకి ఏదైనా ఫోన్లో దొరికేస్తుంది. బట్ ఫర్ వన్స్ మీరు మీ పేరెంట్స్తో ఈ సినిమా చూడడానికి వెళ్ళండి. బికాస్ వాళ్ళకి ఈ సినిమా అనేది ఒక సినిమా మాత్రమే కాదు అని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళకి వాళ్ళ పాస్ట్, వాళ్ళ మెమరీస్ అండ్ వాళ్ళ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ చాప్టర్. అండ్ ఫర్ యూ ఇట్ విల్ బీ అ ఛాన్స్ టు సీ ద వరల్డ్, feel their time. Maybe 2-3 hours low, maybe you'll not just watch a movie, but you'll sit together, laugh together and remember everything together. అందరికి నమస్కారం. నా పేరు తేజ విహాన్. తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలో టీవీ కుమార్ చూసారు కదా ట్రైలర్లో ఉన్న సినిమా 17th వస్తుంది చూడండి. ఈవెంట్ కలర్ఫుల్గా జరగడానికి కారణం కేఏ ప్రొడక్షన్స్ అండ్ సుమారా స్టూడియోస్. అమెరికాలో మా ప్రొడ్యూసర్ ఉన్నారు తేజ గారు, ఆయన కూడా దీనికి మూల కారణం. థ్యాంక్ యూ సార్. మెయిన్గా మూవీ ఎందుకు చూడాలంటే, తిమ్మరాజుపల్లి అనే ఊరు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. ఆ ఊరికి వెళ్ళాలంటే 2000 రూపాయలు పెట్టుకొని పోవాలా. ఆ మనుషులు మనసు ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, ఎవడు దొంగ, ఎవడు రాజు, ఇవన్నీ తెలియాలంటే చాలా ఇయర్స్ పడుతుంది తెలుసుకోవాలంటే. అదే April 17th 150 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్తే 2 గంటల్లో ఎవరు ఎట్లాంటి వాడు తెలిసిపోతుంది. వెళ్తారు కదా. అండ్ నేను పనిచేసిన ఈ 6 మూవీస్ తర్వాత ఈ 7th మూవీకి దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ బడ్జెట్ మూవీ ఐ ఎవర్ వర్క్డ్ అండి. నా టీమ్ కూడా వీఆర్ ఓన్లీ 4 people ఇంక్లూడింగ్ మీ. అలానే చేసాం ఈ సినిమా, ఎందుకంటే అలానే వర్కౌట్ అవుతుంది ఇలాంటి మూవీస్. బట్ అసలు చిన్న సినిమా అని అనిపించలేదు. ఎందుకు అంటే ఒక ఊర్లో షూట్ చేస్తున్నామండి, పెద్ద సెటప్ చేయాలి, శివరాత్రికి అంతా రెడీ చేయాలి, అది ఇది. మేము 4 వెళ్ళాం, ఇంకా మా టీం వాళ్ళ ప్రెప్స్లో వాళ్ళు ఉన్నారు. మేము 4 వెళ్ళి వర్క్ చేస్తుంటే ఊర్లో ఒక్కొక్కళ్ళు వచ్చారండి. ఇన్ ½ an hour వీ వర్ ఎ టీమ్ ఆఫ్ 30. సో 4 వెళ్ళిన వాళ్ళం 30 మంది కలిసి పనిచేసాం. అది చిన్న సినిమా అవ్వదు. ఈవెన్ కా సినిమాకు కూడా నేను అంతమంది టీంతో ఎప్పుడు పనిచేయలేదు ఆన్ ఎ డే. సో ఇలాంటి మ్యాజిక్ ఓన్లీ ఇలా ఇన్నోసెన్స్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది.
అండ్ దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ సచ్ మ్యాజికల్ మూమెంట్స్. అలాంటివి మీరు చూడాలి అంటే April 17 థియేటర్లోకి రండి. తిమ్మరాజుపల్లి టీవీ ఈజ్ ఆల్ అబౌట్ ద మ్యాజిక్ క్రియేటెడ్ బై ఆల్ దిస్ ఇన్నోసెంట్ టీమ్. థ్యాంక్ యూ అండి. ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అంటే April 17న బేసిక్గా మ్యూజియంలో ఏం పెడతారని అంటే అంతరించిపోయిన జ్ఞాపకాలని, వస్తువులను పెడుతుంటారు. ఒక్కసారి April 17th మీరు థియేటర్కి వచ్చారంటే మా సినిమా ఒక మ్యూజియం లాగా ఉంటుంది. అక్కడ ఉన్న అంతరించిపోతున్న కల్చర్ గురించి, జ్ఞాపకాల గురించి, టీవీ యొక్క ఎమోషన్స్ గురించి చెప్తుంది. అదేవిధంగా బేసిక్ ఏంటంటే ఇది ఒక తిమ్మరాజుపల్లి విలేజ్ సంబంధించిన మూవీ కాదండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మూవీ. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 9 crores పీపుల్స్ ఉంటారు. అందులో 4 crores 5 crores మాత్రమే 40+ పీపుల్స్ ఉంటారు అనమాట. 40+ ఏజ్ ఉన్న పీపుల్స్ ఉంటారు. అది వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసే సినిమా ఇది. వాళ్ళతో పాటు మీరు థియేటర్కి వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా మీ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, మీ పిల్లోళ్ళకి మీ మెమొరీస్ని గుర్తు చేస్తూ, మీ పిల్లోళ్ళు ఆ సినిమాని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేనంతా ప్రీ రిలీజ్లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. ఒక 35 రోజులు షూట్ చేశామండి. చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. అవన్నీ మీకు ప్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం. చాలా ప్రేమతో, డెడికేషన్తో మా కిరణ్ గారు మా పైన పెట్టుకున్న నమ్మకంని నెరవేర్చాలని ఆ రెస్పాన్సిబిలిటీతో చేశాము. చాలా బాగా వచ్చింది. మీరందరూ మాతో అగ్రి చేస్తారని అనుకుంటున్నాము. అండ్ April 17th రిలీజ్ అవుతుంది. అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి. మీ పేరెంట్స్తో కుదిరితే గ్రాండ్ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళండి. అండ్ ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళని వెళ్ళమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే యాజ్ ఎవ్రీబడి సెడ్, ఎమోషన్స్ అనేవి అందరికీ కామన్. కాకపోతే ఇప్పుడు మీకున్న ఎమోషన్స్ అప్పటి పీపుల్కి ఎమోషన్స్కి తేడా అనేది తెలుస్తుంది. అండ్ ఆ తేడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మీరు తప్పకుండా వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఫస్ట్ బ్యాట్ కొనడం, ఇప్పుడు మన అబ్బాయిలకి బ్యాట్ కొనడం ఒక ఎమోషన్ ఉంటుంది కదా. ఫస్ట్ కొన్నది ఏదైనా అమ్మ చేతి ముద్ద. సో ఈ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేవి. అలాంటి ఒక స్వీట్ మంచి ఎమోషన్ ఉన్న మూమెంట్స్ అన్నీ ఉంటాయి మా తిమ్మరాజుపల్లి టీవీలో. April 17th వస్తున్నాం. నేను మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరినీ నమ్మి, మా అందరినీ ఇక్కడ ముందు నించోబెట్టి సినిమాని ఇంత దాకా తీసుకొచ్చిన మా KA ప్రొడక్షన్స్ అండ్ సుమేరా స్టూడియోస్, కిరణ్ అన్నకి, తేజ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చాలా కొత్త వాళ్ళండి. మోస్ట్లీ అందరూ ఊరి నుంచి వచ్చారు, కళలతో వచ్చారు. ఖచ్చితంగా ఒక 2 years నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నారు. కిరణ్ అన్న ఏదో చేస్తాడు, సినిమా ప్రొడ్యూస్ చేశాడు, కిరణ్ అన్న సినిమాని ఏదో విధంగా తీసుకెళ్తాడు అని చెప్పి వాళ్ళందరూ హోప్స్ పెట్టుకొని ఉన్నారనమాట. అందుకే నాకు వీలైనంత తిమ్మరాజుపల్లి టీవీ సినిమాని చిన్న సినిమాలో చూడకున్నా ఖచ్చితంగా వీళ్ళందరి కళ రేపు రిలీజ్ అయిన తర్వాత ఒపీనియన్ అన్నది మీది. కానీ రిలీజ్ అయ్యేంత వరకు, థియేటర్కి వచ్చేంత వరకు నా సినిమా కన్నా నా సినిమా అలానే అంత వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నాను. బికాజ్ వీళ్ళందరూ 2 years నుంచి చూస్తున్నాను. ఎవ్రీవన్, చిన్న లేదు పెద్ద లేదు, ఇక్కడ 60 years ఆర్టిస్టుల దగ్గర నుంచి 25 years ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. వాళ్ళందరితో నేను మాట్లాడుతుంటే ఇందాక సార్ అన్నట్టు 25 ఏళ్ల కళ వాళ్ళది, కొంతమంది 10 ఏళ్ల కళ, కొంతమంది 6 ఏళ్ల కథ. కానీ వాళ్ళ స్టోరీస్ మాత్రం వింటే ఒక్కొక్కరివి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అందుకే వాళ్ళందరికీ నాకు వీలైనంత బొమ్మ April 17th థియేటర్లో పడేంత వరకు నాకు వీలైనంత కష్టపడతాను. నాకు వీలైనంత ఈ సినిమాని మీకు చేరజేసేలా చేస్తాను. మిమ్మల్ని నేను ఎప్పుడు ఐ రెస్పెక్ట్ ఆడియన్స్. మీ డబ్బులు, మీ టికెట్, మీ మనీ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఏదో కొత్త వాళ్ళు చేశారు, నేను ప్రొడ్యూస్ చేశాను, మీరు థియేటర్కి వచ్చి సినిమా చూసేయండి అని చెప్పి నేను అడగను. ఈ అందరి కొత్త వాళ్ళ కోసం ఒక్క 10 to 15 minutes టైం స్పెండ్ చేసి ఒక్కసారి ఆ ట్రైలర్, ఆ పాటలు, ఆ కంటెంట్ చూడండి. అది మీకు నచ్చినట్టయితే, అరే ఏదో ప్రయత్నం బాగుంది, కష్టపడినట్టున్నారు, బాగానే ఉంది అని అనుకుంటేనే మీరు థియేటర్కి రండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ట్రైలర్ కానీ పాటలు కానీ. ఈ సినిమా 50 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళకి చాలా 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 బాగా నచ్చుతుందండి, నా ఒపీనియన్. ఎందుకంటే ఒక ఊర్లో మొట్టమొదటి టీవీ కొనడం అన్నది ఎంత కష్టం,
అరే ఆ టీవీ కొన్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, లేదు ఒక టీవీలో ఒక బొమ్మ చూడాలంటే వాళ్ళు ఎంతపాటి కష్టం ఉంటుంది వాళ్ళకి. ఒక్కోసారి వాళ్ళ ఊర్లో టీవీనే ఉండేది కాదు, పక్క ఊరికి నడుచుకొని వెళ్ళి చూసేవాళ్ళు. సో 50 years దాటిన వాళ్ళకి చాలా 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 బాగా నచ్చుతుంది తిమ్మరాజుపల్లి. 30 to 50 వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో టీవీ కొని, ఫస్ట్ టీవీ కొని వాళ్ళ మెమరీస్ని వాళ్ళు ఖచ్చితంగా చూసింటారు కాబట్టి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది.